నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు సంపత్ రెడ్డి, మందమరి, మంచిర్యాల జిల్లా. నేను పట్టభద్రుడిని. నరేందర్ రెడ్డి ఉన్నాడు, అతను ఎవరికి ఏం సాయం చేసేది లేదు. మేము 30 సంవత్సరం చూస్తున్నాము. ఏ రోజు కూడా ఎవరికి ఫీజు విషయంలో కన్సిడర్ చేసేది లేదు, కలిసేది లేదు. పేరెంట్స్ మేము వెళ్తే ఎప్పుడన్నా మాకు టైం కూడా ఇవ్వలేదు. ఎన్నో సందర్భాలలో మమ్మల్ని బయట కూర్చోబెట్టి లోపల ఉండి లేడు అనిపించుకున్న సందర్భాలు కూడా మేము చూసాము. మా ముందర కార్లో పోకుంటూ ఇక్కడ లేను, నేను అక్కడ ఉన్నానని చెప్పి కూడా అబద్ధాలు కూడా చెప్పాడు. మా మనసు అలా చాలా ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం. మా పిల్లల్ని అలా చేర్పించాము, మా అన్న పిల్లల్ని చేర్పించాము. చేర్పించిన సందర్భంలో ఒక 1000 రూపాయలు తక్కువ ఉన్నా కూడా మమ్మల్ని అవి కూడా కట్టమని చెప్పారు. అసలు వ్యక్తి రేపు గెలిచిన తర్వాత ఆయన ఇంకా పెంచుకుంటాడు తప్ప ఆయన ఎవరికి కూడా ఇంకా సాయం చేయడు. ఇంకా మళ్ళీ ఇప్పుడు అయితే ఇంకా 100 అవుతాయి. ఇప్పుడు గెలిస్తే ఇంకా 100 చేసుకుంటాడు. అది ఆయన నిజమే లేదు. ఆయన ప్రైవేట్ యూనివర్సిటీ, ఆయన కాలేజ్ యూనివర్సిటీ కూడా తయారు చేస్తూ వస్తున్నాడు. ఆల్ఫోర్స్ యూనివర్సిటీ కూడా వస్తా అంటున్నాడు, అది కూడా చేసుకుంటాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఆయన గెలిస్తే మాత్రం ఇంకా ఆయన సొంతంగా ఎన్నో ఇంకా పెంచుకుంటాడు తప్ప ఎవరికి మాత్రం అలాంటి మా పిల్లలకు ఎటువంటి ఉపాధి మాత్రం కల్పించాడు. అసలు అతని పేరంటే ఇప్పుడు చాలామంది అతను ఏంది అలా ఉన్నాడు, అసలు ఎందుకు ఇళ్ళకి వచ్చాడు అనేది క్వశ్చన్ చేసుకుంటారు. మేము అనుకుంటున్నాం ఆ సారు ఇలా ఇళ్ళకి ఎందుకు వస్తున్నాడు, అతను కాలేజీలో నడిపించుకుంటే సరిపోద్ది కదా. ఇప్పుడు ఈ రాజకీయం వచ్చి ఈ రాజకీయం బ్రష్ చేస్తున్నాడు తప్ప ఏం లేదు. ఫీజు తగ్గిస్తే వాస్తవం నేను అంటున్నాను కదా, ఇంకా రేపు ఇంకా కూడా ఆయనతో ఇంత అబద్ధం చెప్పి ఇంకా అబద్ధం ఎక్కువ చెప్తాడు. ఇక ఇప్పుడు మేము ఏమంటాం అంటే డబ్బు విషయంలో కనీసం ఎప్పటికే చేయడు. ఇంకా ఎమ్మెల్సీ అసలు దొరకడు. ఇక ఆయన స్వార్థానికి తప్ప ఆయన వచ్చేది వేరే ఏం లేదు. ఆయన ఉన్న వాటిని ఇంకింత ఆయన కాపాడుకున్నది తప్ప నేను పవర్ లేనప్పుడే ఇలా చేశాడు. ఇక పవర్ వస్తే ఇంకా ఆయన ఎట్లా అవుతుందనేది మా అందరికి తెలిసిపోయింది. మంచిర్యాల జిల్లాలో నరేందర్ రెడ్డి అయితే 0. నరేందర్ రెడ్డి పద్ధతి లేదు కదా. అసలు ఎవరు ఏమి వేయద్దని డిసైడ్ అయిపోయాం. ఇంకేం చేస్తాం? ఇక అతనికి ఏమి ఎవరు వేయరు, వాళ్ళ స్టాఫ్ కూడా వేయరు. వాళ్ళు కూడా నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి వేయద్దని వాళ్ళు కూడా డిసైడ్ అయిపోయారు. అరే వాళ్ళు ఆయన జీతం అటు తీసుకుంటాడు. వాళ్ళు ఎంత ఘోరమైన టార్చర్ చేస్తారంటే అంత ఘోరమైన టార్చర్ ఉంటుంది. అరే ఎట్లా చేస్తారు? ఆయన స్వార్థం వాడుకుంటాడు. ఆయన పిల్లలతో డ్యాన్స్ చేపిస్తాడు స్టేజ్ల మీద. ఆయన కాలేజ్ పిల్లలతో లక్ష ఫీజు తీసుకొని వాళ్ళకి చదువు చెప్పాలి, కానీ వాళ్ళని తీసుకపోయి స్టేజ్ల మీద అట్లా చేస్తారు తప్పు కదండి. స్టేజ్ మీద డ్యాన్స్లు చేపించాడు పిల్లలతో. వాళ్ళ మనోభావాలు దెబ్బైంది. పేరెంట్స్ నాకు చెప్పారు, ఏమైందంటే మా పిల్లలు తీసుకపోయి రోడ్డు మీద స్టేజ్ మీద ఎగిరించాడు. ఆయన స్వార్థానికి తప్ప దేనికి పనికిరాదు. 200% చేంజ్ అవుతుంది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? గెలిస్తే ఆయన కాపాడుకోవచ్చు అని, ముఖ్యంగా ఆయన సంస్థలు కాపాడుకోవచ్చు, ఇంకా సంస్థలు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎమ్మెల్సీకి వస్తుండే తప్ప అతను సేవ చేసే దృక్పథం మాత్రం రావడం లేదు.